బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మనము బాబు అందరు సైలెంట్ ఉండండి, ఫోన్ కూడా సైలెంట్ పెట్టుకోండి. గతంలో ఏదైతే సంగారెడ్డిలో ఉన్నదో, సంగారెడ్డి అండ్ సదర్స్పేట్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. చాలా మంది నిలబడ్డారు, వాళ్ళకన్నీ తెలిసి వార్డు 38 వార్డులు సంగారెడ్డిలో ఉన్నాయి. పెద్ద మున్సిపాలిటీ అది 20,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా పడంచేర్ల 5 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో 20 వార్డు, 18 వార్డు, 22 వార్డు, ఈ విధంగా 5 మున్సిపాలిటీలకు రావడం జరిగింది. ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ఎట్లా కైవసం చేసుకోవాలి? రగన్నా నేను మీ ఇద్దరికి 2 కళ్ళే ఒకటే దృష్టి పెట్టుకోండి. ఎవరైతే నిలబడదలుచుకున్నారో మీ వాట తిరగండి. అన్న దగ్గర తిరగద్దు, నా దగ్గర తిరగద్దు. మేము మీ ఊర్లో వచ్చి క్యాన్వసింగ్ చేస్తున్నాం ఇద్దరం. ఎవరైతే నిలబడతారో మీ వాట తిరిగిరనుకో సర్వే చేసి ఎవరిద్దరి మధ్యలో బాగున్నారో వాళ్ళకి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం ఇద్దరం. ఇది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో మనం మున్సిపల్ కైవసం చేసుకుంటే దీని మీద ఆధారపడి ఉన్న కొన్ని వేల మంది, లక్షల మంది వాళ్ళకి పనులు కావడానికి ఆస్కారం ఉంటుంది. మన ఇల్లు అనే ధైర్యంగా మనం పోవడానికి ఆస్కారం. చాలా మంది ఏంటంటే ఇద్దరు మధ్య తేడా చూసి రగన్న వర్గం, నా వర్గం, అందరం కలిసి బీజేపీ వర్గం. ఎవరు వర్గం కాదు, బీజేపీ. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకో, మీరు గెలిచే ప్రయత్నం చేయండి. ఎవరైతే నిలబడదలుచుకున్నారో నేను ఈ వాట గెలుస్తాను అనే నమ్మకంతో ముందుకు. భారతీయ జనతా పార్టీ 15th ఫైనాన్స్ లో అమృత్ స్కీమ్ లో ఇప్పుడు మొన్ననే ఈ ఎలక్షన్ పెట్టడానికి కారణం ఏంటంటే మార్చి లోపల మున్సిపల్లో ఈ మార్చి లోపల పెడితే 900 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తాయి. ఈ మ్యాచింగ్ గ్రాంట్ కింద 900 కోట్లు స్టేట్ ప్రభుత్వం కూడా ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి మ్యాచింగ్ గ్రాంట్. మనం ఏ విధంగా ముందుకోవాలి, ఏమేమి స్కీమ్స్ ఇస్తున్నాం, ఆ స్కీమ్స్ అన్ని మేము చెప్తాం. అమృత్ స్కీమ్స్ కింద నీళ్లు ఇస్తున్నాం, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, తర్వాత ప్రధానమంత్రి ఆవాస యోజన కింద నీళ్లు ఇస్తున్నాం, అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నాం. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఏవి హాస్పిటల్స్, బస్సు దవాఖానాలు ఇస్తున్నాం. అదేవిధంగా ఏది నేషనల్ ఎడ్యుకేషన్ దాంట్లో విద్యాదారులు 60% ఇస్తాను. మొన్న జీ రామ్జీ అని ఏదైతే మనం పెట్టాం మనరేగా అయితే మనకు పనిచేయదు అనుకో, మున్సిపాలిటీ పనిచేయదు. ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ అన్ని మేము చెప్తాం. ఇప్పటి నుంచి ఎంతమంది అయితే మీరు నిలబడదలుచుకున్నారో ఆడ ఎస్సీ వస్తుంది, బీసీ వస్తుంది, ఓసీ వస్తుంది, ఎస్సీ లేడీ వస్తుంది, బీసీ లేడీ వస్తుంది, జనరల్ లేడీ వస్తుంది. ఇంతమంది కావాలి. నేను ఒక్కనే కష్టపడితే, నేను ఒక్కరిని కష్టపడ్డానుకో ఎమ్మెల్యేలు కావాలి, వార్డు మెంబర్లు కావాలి, సర్పంచ్ కావాలి, అందరు కావాలి, అన్ని కులాలు కావాలి. అన్ని కులాలు కావాలన్నప్పుడు ఒక వార్డుకు 4 కులాలు కావాలి. ఒకటే కులం కాదు, 4 కులాలు. నలుగురు ఒక టీం అయితే పనిచేసేటనుకో అలా ఎవరికి ఛాన్స్ వస్తే, ఏ వార్డు రిజర్వేషన్ వస్తే ఆ వార్డు మనం గెలుచుకోవడానికి కాదు. ఒక టీం వర్క్ అనేది మనం పనిచేసినప్పుడే పడంచేర్లైనా సంగారెడ్డిలైనా మనం గెలుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు పనిచేస్తా ఉన్నారు, మున్సిపల్ అయింది, వాళ్ళ పని ఉందనుకో ఇమీడియట్లీ ఎవరు అవైలబుల్ ఉండాలని చెప్తే ఆ మున్సిపల్ కమిషనర్ చెప్పి ఆ పని చెప్పి మేము రెడీ ఉన్నాం. మీరు పనేది ఇచ్చారకపోతే పని చేయడానికి ఏం చేయడానికి ఆస్కారం ఉంటుంది. డాక్టర్ కూర్చుంటాడు, పేషెంట్ ఏదైనా నొప్పి ఉందనుకో ఆ నొప్పికి వదలు మందులు ఇస్తాడు, చూపు ఇస్తాడు. మీ డాక్టర్ దగ్గరికే మీరు పోకపోతే మీకు ఏమి ఇబ్బంది అయింది ఎవరు తెలుస్తుంది. దయచేసి ఎవరైతే నిలబడదలుచుకున్నారో, లేకుంటే మన పార్టీ మండల్ టీం అయినా లేదా ఇంకో టీం, చాలా మంది ఏమంటారంటే కొత్తగా మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో సార్ ఒక 5 మంది కలిసి ఒక కమిటీ ఏమన్నారు, ఒక కమిటీ కూడా వేస్తాం దానికి. అదేవిధంగా ఇన్ఛార్జ్లు వేస్తాం. ఇన్ఛార్జ్లు వేసిన తర్వాత ఆ టీం వార్డు ఎవరైతే ఉన్నారో ఆ వార్డులో ఎవరైతే సెలక్షన్ కమిటీ ఉన్నదో వీళ్ళందరూ ముందు వస్తారు, మీ వార్డులోకి వస్తారు. ఆ వార్డులో ఎవరైతే ఉన్నారో న్యూట్రల్ క్యాండిడేట్స్ మరియు కొత్త వేరే పార్టీ వాళ్ళు కూడా మన దానికి రానికి ఆస్కారం ఉందో వాళ్ళకి ప్రోత్సహించండి. మొత్తం ఎన్ని వార్డులు అయితే ఉన్నాయో అన్ని వార్డులు కేపబుల్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మనం గెలుపు. ఎప్పుడైతే గెలిచినాం అనుకో
తర్వాత మనకి ఏం కావాలో దాన్ని సాధించడానికి ఆస్కారం. గెలుపు గుర్రాలను మనం సెలెక్ట్ చేసినాం అనుకో, అదే సగం పని మనకు అయిపోతుంది. ఎవరి మీద ఆధారపడకుండా నేను గెలుస్తాను, నాకు నమ్మకం ఉంది, నేను అందరినీ వార్డులో ఎంతమంది అవుతున్నారో అంతమంది ఇల్లు తిరుగుతాను, అందరిని బతులాడుతాను, నేను వాళ్ళకి సర్వీస్ ఇస్తాను అనే వాళ్ళు ముందుకు వచ్చిందనుకో, వాళ్ళందరికీ నిస్వార్థంగా ఈపీఎన్కి రెడీ ఉంటాం. దీని ఒక్కటే దృష్టి పెట్టుకొని మీరు మీ విలేజ్లో, మీ మండల్లో, మీ మున్సిపాలిటీలో చాలా తిరగని కావాలంటే జిల్లా టీం మీద వేసి మీకు సపోర్టుగా మేము తిప్పడానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు రాబోయేది ఏది సంక్రాంతి ఉంది. ఎవరైతే నిలబడదలుచుకున్నారో సంక్రాంతి ఒక డిజైన్ తీసుకొని జిల్లా పార్టీ తరఫు నుండి ఒక డిజైన్ తర్వాత మీరు ఎవరైతే నిలబడదలుచుకున్నారో ఈ నలుగురు ఫోటోలు వేసి వార్డులు వేసుకోండి. పబ్లిక్లో ఇలా నిలబడుతున్నారని అపీరియన్స్ వస్తుంది. వాళ్ళు అరే పలానా పార్టీ నుంచి నిలబడతారు, బీజేపీ పార్టీ నుంచి నిలబడడానికి రెడీ ఉన్నారు, ఎట్లయినా మనం బీఫామ్ వేయడానికి రెడీ ఉన్నాం, బీజేపీ పార్టీ నుండి బీఫామ్ వేయడానికి రెడీ ఉన్నాం. ఈ నలుగురితో ఒక సెలెక్షన్ కావడానికి ఆస్కారం. లేడీ రిజర్వేషన్ 50% వస్తుంది. ఎవరైతే మీ ఇంట్లో లేడీస్ ఎవరైతే రెడీ ఉన్నారో వాళ్ళు కూడా తీసుకొని, వాళ్ళు కూడా రెడీ ఉంటే అవసరం ఉంటే వాళ్ళని కూడా సెలెక్షన్ చేసుకొని మనం ముందుకు పోయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మీరు ఆలోచన చేసుకొని ఈ 5 మున్సిపాలిటీలు, 2 మున్సిపాలిటీలు మా ఇద్దరితో సహకారం ఏం కావాలి, మేము ఎప్పుడు ఎక్కడ క్యాన్వసింగ్ చేయాలి, అన్న ఒక మున్సిపాలిటీ పోతే నేను ఒక మున్సిపాలిటీ పోతా, అన్న ఒక మున్సిపాలిటీ పోతే నేను ఒక మున్సిపాలిటీ పోతాను. ఈ విధంగా టోటల్ వర్కౌట్ చేసుకుంటా ఎట్లా మనం గెలిపించాలి, ఏ విధంగా గెలుచుకుందాం, ఏ విధంగా పని తీసుకొని మనం ఏ విధంగా గెలుస్తాం. నేనైతే ఎప్పుడు లోకల్ అవైలబుల్ ఉంటాను, మీకు ఏ అవసరం ఉన్నా పని చేయడానికి రెడీ ఉన్నాం. పని చేద్దాం, పని చేసి మనం గెలుచుకుందాం. ఈ 11వ తారీఖు నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది. అర్జెంట్ నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది. నా చేతులు మార్పులు ఉన్నా కానీ చెప్తే అవసరమైతే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడతాం. ఇంకేమైనా అవసరం ఉన్నా ఎవరితోనే మాట్లాడడానికి రెడీ ఉన్నాం. ఒకటే రేపటి నుంచి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో మీ మున్సిపాలిటీకి వస్తారు, అక్కడ నిస్వార్థంగా అన్ని వార్డులు తిప్పిన తర్వాత ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళకి పేర్లు ఇవ్వండి. ఆ పేర్లు ఇచ్చినప్పుడు దానిలో రిజర్వేషన్ ఏదైతే వస్తుందో వాళ్ళ సెలెక్షన్ చేసుకొని, సర్వే ప్రకారం సెలెక్షన్ చేసుకొని అక్కడ పట్టున్నది ఎవరైతే పట్టున్నారో, ఎవరికైతే పట్టున్నదో వాళ్ళని సెలెక్షన్ చేద్దాం. భారతీయ జనతా పార్టీ ఇట్లా మనకు పిడికిలు పట్టుకొని వలస వీళ్ళు గెలుస్తారా, వీళ్ళందరూ ఏకతాటిగా ఉన్నారు, ఏకతాటిగా ఉన్నప్పుడే మనం గెలుస్తాం. దీన్ని ఏ విధంగా గెలుచుకుందాం, ఏ విధంగా గెలిపిద్దాం, మనం ఏమేమి ఇచ్చిన ప్రజలకు ఏదైతే ముందుకు తీసుకుపోయినాం అవన్నీ మీకు సలహా సూచనలు చేయడానికి మేము రెడీ ఉన్నాం. మీరు ఒకటే మేము గెలుస్తాం, మేము గెలిపించుకుంటాం అనే ధైర్యంగా మీరు ముందుకు పోయి నిస్వార్థంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ, మీ ఎంబడి మేమున్నాం, మీకు అండగా మేమున్నాం, దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకొని ముందుకు పోవాలని తెలియజేస్తూ, ఈ సంగారెడ్డి మేజర్ అయింది. ఈ మేజర్ ఎవరైతే ఉన్నారో ఇది కూడా బాగా బాగా అయింది. మైగ్రేషన్ ఎక్కడైతే అయిందో అక్కడ కూడా చాలా మంది ఆశావాదులు నాదే